అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ కరివేపాకు కారపూస అండి. చాలా బాగుంటుంది టేస్టు. ముందుగా ఒక గుప్పెడు కరివేపాకు తీసుకున్నాను. కరివేపాకు చాలా ఫ్రెష్గా ఉందండి. ఒక గుప్పెడు ఆకులు తీసుకున్నాను. తర్వాత ఒక బౌల్ తీసుకున్నానండి. దానిలోకి మనం చేసుకునే దాన్ని బట్టి 3 గరిటెలు శనగపిండి తీసుకున్నాను. దీనికి శనగపిండి ఎక్కువ వేసుకోవాలండి. దీంతో అంటే నేను గ్లాస్తో తీసుకునేదాన్ని, ఇప్పుడు గరిటె కూడా కొంచెం పెద్దగానే ఉంది. 3 గరిటెలు శనగపిండికి 1 గరిటె బియ్యం పిండి తీసుకోవాలండి. బియ్యం పిండి వేయటం వల్ల క్రిస్పీగా వస్తాయి. 1 గరిటె అయితే సరిపోతుంది. దీన్ని మొత్తం ఇలా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత దీనిలో ఇప్పుడు ముందుగా మనం తీసుకున్న కరివేపాకుని శుభ్రంగా కడిగి పెట్టుకుని మిక్సీ వేసుకోవాలండి. ఈ కరివేపాకు గుప్పిడికి 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. దీనిలో కారం అంటే పచ్చికారమే వేసుకోవాలండి. పచ్చిమిర్చిది ఎండు కారం వేయకూడదు, ఎర్రగా ఉంటుంది బాగా. ఇలా మిక్సీ వేసేటప్పుడు పచ్చిమిర్చి తుంపేస్తే తొందరగా మెత్తగా నలుగుతుందండి. దీన్ని 3 కాయలు కూడా కారం తక్కువే ఉన్నాయి, మరీ అంత ఎక్కువేం కాదండి. చాలా పెద్దగా ఉన్నాయి కదా కాయలు. తర్వాత 1 ఫుల్ స్పూను వామ్ వేసుకోవాలండి దీనిలోకి. దీన్ని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. పొలుగ్గా అనిపిస్తుంది కానీ నలిగిందండి బాగానే. కరివేపాకు, పచ్చిమిర్చి, వాము 3 కూడా మిక్సీ చేసుకున్నాను కదా. ఇప్పుడు దీనిలోకి 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి కాకపోతే వెన్న అయినా వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ అయినా కూడా. ఆయిల్ అయితే కాసి వేయాలండి. ఈ పేరుకుంది కదా నెయ్యి, దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసి ముందుగా మిక్సీ వేసుకున్న ఈ కరివేపాకు, పచ్చిమిర్చి, వాము మొత్తాన్ని కూడా కలుపుకోవాలండి. పిండికి పట్టేటట్టు మొత్తం ఇలా కలిపిన తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోస్తూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలండి. ఈ సంక్రాంతి స్పెషల్గా ఇదొక ఐటెం లాగా చేసుకోవచ్చు. ఇది సంక్రాంతి పండగ దగ్గరకు వచ్చింది కదండి. ఇలా ఈ పిండిని ముద్దలాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఈ నెయ్యి వేయటం వల్ల చేతికి కూడా అంటదండి. తర్వాత స్టవ్ వెలిగించి మూగుడు పెట్టాను. వేడయిన తర్వాత మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ కూడా రిఫైండ్ ఆయిలేను, ఫ్రీడమ్ రిఫైండ్ ఆయిల్. ఇవి కారపూస గిద్దలండి, పోతవి. పైది భలే ఉంది కదా, చెక్కతో చేసింది. ఇక్కడ మా ఇళ్ళ దగ్గర ఉషా వదిన వాళ్ళది అండి. మా బాబు కారపూస అంటే ఇంకా నేను వాళ్ళ దగ్గర, మాకు ఉన్నాయి కానీ అవి అల్యూమినివి సన్నగా ఉంటాయండి బాగా. ఇవి భలే ఉన్నాయండి. కిందేమో పోతది ఇనపది, పైనేమో చెక్కది. వాళ్ళు చేయించుకున్నారంట అలాగా. ఇప్పుడు దీన్ని ఈ గిద్దల్లోకి వేసుకుని పిండిని కలిపిన ముద్దని, ఆయిల్ వేడయిందండి. ఇప్పుడు దీనిలోనే ఒత్తుకోవాలి. కారపూస చాలా బాగుంటుందండి. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కరివేపాకు మూలంగా, ఎర్రగా ఉంటాయి కొద్దిగా. లేదంటే కనుక ఎల్లో కలర్లోనే ఉంటుందండి కారపూస. ఇప్పుడు మనం ఒక పక్కన వేగిన తర్వాత మరోవైపుకు తిప్పుకోవాలి. ఈ కారపూస కరివేపాకు వల్ల చాలా మంచిదండి హెల్త్కి. ఫ్రై అయిపోయిందండి, తీసేయాలి. హెయిర్ పెరుగుతుంది, కంటి చూపుకి మంచిది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. కరివేపాకు చాలా మంచిదండి. ఇలా ఒకటి తీసిన తర్వాత ఇంకొకటి, ఇది నూనె ఏమన్నా ఉన్నా కూడా ఎక్స్ట్రా ఆయిల్ కిందకి ఇది అవుతుందండి గరిటె మీద ఇలా ఉంచితేను. తర్వాత మరొకటి వేసుకుంటున్నాను. ఇలా కలిపిన పిండిని ఒత్తుకోవాలండి. ఈ పండగ సీజన్లో రోజుకు ఒక వెరైటీ చేసుకుంటారండి. దగ్గర పడింది కదా పండగ. మనం ఎక్కువ మెంబర్స్ ఉంటే కొంచెం ఎక్కువ చేసుకోవచ్చండి. బాబు నేనేను కదా, తక్కువే చేస్తాను. ఇలాగా సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి. సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ మీరు కూడా చేసుకుని ఎలా ఉంది కూడా కామెంట్స్లో పెట్టండి. చాలా క్రిస్పీగా వచ్చాయండి. ఈ సంక్రాంతి పండుగకి అరిసెలు, కారపూస, సకిడాలు చాలా రకాలు చేసుకుంటారండి. అటుకులతో చుడువ, బూందీ ఇలాగా. నేను ఈరోజు ఈ రకం చేశాను కరివేపాకుతోటి. నేనైతే హెల్త్ పరంగా కూడా చూస్తానండి బాబుకి. ఈరోజు నేను కరివేపాకుతో చేశాను. అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మి.